తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ బిరుదుని పొంది హీరోలకి సమానంగా నటనతో పాటు పారితోషికాన్ని అందుకొని ఇండస్ట్రీలోనే తన పేరు మారుమోగేలా గుర్తింపు తెచ్చుకున్నారు మన తెలుగు సీనియర్ నటి విజయశాంతి గారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వీళ్ళందరి తర్వాత తన పేరు ప్రస్తావించే స్థాయికి ఎదిగారు నటి విజయశాంతి గారు. అయితే సినిమాల పరంగా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న విజయశాంతి గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టి సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇక ఈ విషయం ఎలా ఉంచితే విజయశాంతి గారికి పెళ్ళైందన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. విజయశాంతి గారు ఎవరికీ తెలియకుండా చాలా సీక్రెట్ గా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె భర్త పేరు ఎంబి శ్రీనివాస్ ప్రసాద్. ఈయన ఎవరో కాదు, నందమూరి బాలకృష్ణ గారి పెద్దలుడు. దీంతో బాలకృష్ణ గారికి శ్రీనివాస్ గారికి మంచి అనుబంధం ఏర్పడింది. అయితే యువరత్న యాడ్స్ బ్యానర్ పై నిప్పురవ్వ అనే మూవీని తీశారు. ఈ మూవీలో హీరోగా బాలకృష్ణ గారు నటించగా హీరోయిన్ గా విజయశాంతి గారు నటించారు. అయితే ఈ నేపథ్యంలోనే విజయశాంతి గారి కాన్సర్ట్ కోసం శ్రీనివాస్ అస్తమానం విజయశాంతి గారి ఇంటికి వెళ్లేవారు. అప్పటికి విజయశాంతి గారు తన తల్లిదండ్రులని దూరం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ గారితో ప్రేమలో పడ్డారు. అయితే తాను తీసిన నిప్పురవ్వ అనే సినిమా పెద్దగా హిట్ కాలేదు. దాంతో శ్రీనివాస్ గారు డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరును సొంతం చేసుకున్నారు. అయితే అప్పటికి విజయశాంతి గారు శ్రీనివాస్తో ప్రేమలో ఉండడంతో బాలకృష్ణ గారి సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ విషయం ఇండస్ట్రీలో ఎవరికీ తెలీదు. అంత రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం విజయశాంతి గారు తన ఫ్యామిలీతో కలిసి ముంబైలో ఉంటున్నారు.